అందరికీ నమస్తే. మనం చూస్తూ ఉన్నాం రెగ్యులర్‌గా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో జగన్‌మోహన్ రెడ్డి గారి టూర్స్ గురించి కావచ్చు, అదేవిధంగా ఆయన పొలిటికల్ టూర్స్ ఎలా ఉన్నాయో, ఆయన అక్కడికెళ్ళి ఏం మాట్లాడుతున్నారో, అదేవిధంగా కొన్ని సెనారియాస్‌లో పోలీసుల పైన ఆంక్షలు పెట్టారని ఈ విధంగా చూస్తున్నాం. దాంట్లో మనం ఒక్కొక్కటిగా గమనించినట్లయితే ఫస్ట్ థింగ్ జగన్‌మోహన్ రెడ్డి గారి మీటింగ్స్‌ని మనం పూర్తిగా విశ్లేషించినట్లయితే ఒకటి ఆయన మీటింగ్స్‌లో ఎక్కడా గాని జనాలనే వాళ్ళు నార్మల్‌గా రావటం లేదు. ఆయనేంటంటే ఐ థింక్ అది మనీ పర్పస్ కావచ్చు, ఇంకొక పర్పస్ మీద ఈ విధంగా చేస్తూ ఉన్నారు. జగన్‌మోహన్ రెడ్డి గారి టూర్స్‌లో మనం గమనించినట్లయితే ఆయన జనాలొచ్చేస్తున్నారు అని వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే మనం కొన్ని క్లిప్స్ చూసినట్లయితే ఇది టోటల్ వీఎఫ్ఎక్స్ ఎడిటింగులతో కూడుకోంది. వీఎఫ్ఎక్స్ ఎడిటింగ్స్ చేసుకున్నారు. ఎందుకంటే జనాలు డైరెక్ట్‌గా మనం కొన్ని డ్రోన్ షాట్స్ ఇవన్నీ ఏపీ గవర్నమెంట్ కొన్ని డ్రోన్ షాట్స్ అవన్నీ మనం గమనించినట్లయితే ఎక్కడ గాని జనాలనే వాళ్ళు లేరు. ఏందో కారు ముందు ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఆ లైవ్ వస్తూ ఉంటుంది. టక్కని విజువల్ మారిపోతుంది. అక్కడ ఉండే జనాభాలు పాత వీడియోల్లో నుంచి తీసుకొని వచ్చి ఈ విధంగా పెట్టి ఈ విధంగా లైవ్ ఇస్తారు. ప్రీవియస్ గా కూడా జగన్‌మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్స్ కావచ్చు, టూర్స్ కావచ్చు అన్ని వీఎఫ్ఎక్స్ తో కూడుకున్నట్టు అని చెప్తూ ఉండేవారు. కానీ ఈ రోజు రియాలిటీగా తేలింది. ఇంకొకటి గతంలో కూడా ఆయన ఒక వ్యక్తిని సింగయ్య అనే వ్యక్తిని తన కార్ని అతని మెడపైన ఎక్కిచ్చేసినప్పుడు కూడా మనం చూస్తే టక్కన లైవ్ కట్ అయిపోయి వేరే విజువల్స్లోకి వెళ్ళిపోయాయి. ఇవన్నీ చూస్తే జగన్‌మోహన్ రెడ్డి గారి టూర్స్ అన్ని టోటల్ వీఎఫ్ఎక్స్ ఎడిటింగ్లతో కూడుకుంది. రియాలిటీకి వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. ఎడిటింగ్లతో వాళ్ళ కార్యకర్తలను కూడా మోసం చేస్తూ ఉన్నారు. ఒకటి నాకు జనాలు ఉన్నారు అని చెప్పి ఆయన చూపించుకోవడం కోసం ఈ విధంగా చేశారు. కానీ రీసెంట్గా వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఆ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తే కూడా వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తే అక్కడ అందరూ వాళ్ళ పార్టీ వాళ్ళపైన తిడుతున్నారు. ఎక్కడన్నా అధికార పార్టీ వాళ్ళపైన తిరగబడితే చూస్తాం. కానీ ప్రతిపక్ష పార్టీ పైన తిరగబడేది ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం. దీన్ని బట్టి జగన్‌మోహన్ రెడ్డి టూర్స్లోనే కాదు, జగన్‌మోహన్ రెడ్డి వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్కి కూడా ఎక్కడ జనాలు ఎవరో ఇంట్రెస్ట్ చూపించడం లేదని క్లారిటీగా తెలుస్తుంది. రెండోది మనం ఒకటి గమనిస్తే జగన్‌మోహన్ రెడ్డి గారు పదే పదే ఒకటి అంటాడు, నా కార్యక్రమాలకి ఆంక్షలు పెడుతూ ఉన్నారు అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్‌మోహన్ రెడ్డి గారు నిజంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆంక్షలు పెడితే జగన్‌మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి బయటికి రాగలుగుతాడా? అంటే బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు రోడ్లపైన తిరగగలుగుతాడా? నిజంగా ఆంక్షలు పెట్టగలుగుతుంటే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చేయలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని మనం చూస్తే ఈవెన్ 1990s నుంచి కూడా ఆయన ఎప్పుడు కానీ కక్షపూరిత రాజకీయాలు అనేది చేయరు. ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ఓన్లీ డెవలప్మెంట్, వెల్ఫేర్, రిఫార్మ్స్ అనే దానిపైనే ఉంటుంది. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి అని మాత్రమే ఆలోచిస్తారు. ఇక్కడ చూస్తే ఆంక్షలు అనేది జగన్‌మోహన్ రెడ్డి గారు సమ్ పొలిటికల్ స్ట్రాటజీ లాగా ఉంది. ఆంక్షలు అంటే ఎలా ఉంటాయో తెలుసా? ఒకప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే జీవో నెంబర్ 1 తీసుకొని వచ్చారు. అది సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పటి వరకు జీవో నెంబర్ 1 అడ్డుపెట్టి చిత్తూరు జిల్లాలోనే దాదాపుగా 45 రోజుల్లో 100కు పైగా కేసులు పెట్టారు లోకేష్ గారి పైన అడ్డుకునేదానికి. చంద్రబాబు నాయుడు గారిని అనపర్తికి వెళ్ళినప్పుడు 10 కిలోమీటర్ల పైన దారిని పొడవు నడిపించారు. అదేవిధంగా మనం చూసినట్లయితే పొంగనూరులో చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎస్సీ ప్రొటెక్ట్ జెడ్ సెక్యూరిటీ ఆయన పైన అటాక్ చేయించారు. రాళ్లతో పెద్ద విధ్వంసం సృష్టించారు. మనం అవన్నీ చూసాం. అది జగన్‌మోహన్ రెడ్డి గారు అడ్డుకోవడం అంటే, నిజంగా ఆంక్షలు పెట్టడం అంటే జీవో నెంబర్ 1 ఇలాంటివి. ఈ రోజు మీకు ఆంక్షలు పెట్టకుండా ఫ్రీగా మీరు ఎక్కడ తిరుక్కున్న పర్మిషన్స్ ఇస్తూ ఉంటే మీరు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని రాంగ్ ప్రోపగండా అనేది చేస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు డెమోక్రసీలో, గుర్తుపెట్టుకోండి. మూడోది, జగన్‌మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఒకటే అంటాడు, అక్రమ కేసులు పెడుతున్నారు అని. నిజంగా అక్రమ కేసులు పెట్టారా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన తప్పులేంటి? మనం చూస్తే పేదవాళ్ళ భూముల్ని కబ్జా చేయడం, అదేవిధంగా ఏవైతే మైన్స్ ఇవి ఉన్నాయో వాటిని అక్రమంగా బెదిరించి వీళ్ళపైన రాయిపించుకోవడం, కోర్టుల్లో ఫైల్స్ దొంగలించడం ఇలాంటివి ఉన్నాయి. అదేవిధంగా ఒక పిన్నెల రామకృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తి అతను బీసీలని ఏ విధంగా నరికి చంపించాడో మనం చూసాం. అదేవిధంగా ఈవీఎం బాక్స్ని ఏ విధంగా బద్దలు కొట్టాడో చూసాం. అదేవిధంగా నందిగాం సురేష్ అనే వ్యక్తి కిడ్నాప్లు ఏ విధంగా చేశాడో చూసాం. ఒక తురక కిషోర్ అనే వ్యక్తి ఒకప్పుడు నడి రోడ్లో డైరెక్ట్గా మారణాయుధాలతో వేరే పొలిటికల్ పార్టీ వాళ్ళని చంపడానికి రాడ్లు ఇవన్నీ ఎత్తుకొని వెళ్ళి కొట్టడం చూసాం. అదేవిధంగా వీళ్ళ పొలిటికల్ పార్టీలో కొంతమంది డెమోక్రసీలో ఏదైనా మాట్లాడాలంటే పీపుల్ గురించి మాట్లాడాలి, అంతేగాని వల్గర్ ఓట్స్, పర్సనల్ అటాక్ అని. కానీ వైసీపీలో ఉండే చాలామంది పొలిటికల్ లీడర్స్ వల్గర్ ఓట్స్ యూస్ చేయడం, కిడ్నాప్స్ చేయడం, ఎట్లా పడితే అటు దిగజారి మాట్లాడారు. అలా ఓట్స్ కూడా మనం చాలా అన్పార్లమెంటరీ ఓట్స్ యూస్ చేసి సమాజంలో ఎవరు మెచ్చుకొని పదాలన్నీ యూస్ చేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడారు. కబ్జాలు చేశారు, లిక్కర్ స్కామ్ చేశారు, మైనింగ్ స్కామ్ చేశారు, ఈ విధంగా ఎన్నో స్కామ్స్ చేశారు. ఇవన్నీ ఆధారాలతో పట్టుబడ్డారు. సాక్షాత్తు
సుప్రీంకోర్టు వరకు వెళ్తే సుప్రీంకోర్టులో కూడా ఒకటే చెప్పారు, వీటన్నిటిలో ఆధారాలు ఉన్నాయి, మేము ముందస్తు బెయిల్ ఇవ్వలేమని చెప్పారు. అంటే భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. అలాంటి న్యాయస్థానంలో కూడా వీళ్ళకి బెయిల్స్ రాలేదు. వీళ్ళు ఏసీబీ కోర్టు కాడ నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. వీటన్నిటిలో వీళ్ళు ఆల్రెడీ ముందస్తు బెయిల్ వేసుకుంటూ వెళ్ళారు. ఎక్కడ ముందస్తు బెయిల్ ఇవ్వకపోగా వీళ్ళని అరెస్ట్ చేయండి అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఈవెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కేసులో కూడా అప్పుడు ఈయన కేరళలో దొంగతనంగా అంటే అక్కడ పట్టుబడ్డాడు. అంటే ఇవన్నీ మీరు గమనించండి. ఒక్కసారి ఇన్ని తప్పులు చేసిన వాళ్ళు చట్ట ప్రకారంగా అరెస్ట్ అయితే ఈరోజు వీళ్ళు ఏమంటూ ఉన్నారు, అక్రమ అరెస్టులు అంటున్నారు. పీపుల్ అందరూ ఒక్కసారి థింక్ చేయాల్సిన అవసరం ఉంది. ఏంటంటే చేయాల్సిన తప్పులన్నీ చేసేసి ఈరోజు పాలిటిక్స్ అనే ఒక ముసుగు తొడుక్కొని బయటకు వచ్చి అక్రమ అరెస్టులు అంటున్నారు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. మనం దీన్ని చూసి ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే లేకపోతే వీళ్ళు అబద్ధాలను నిజం చేయాలని చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ అవుతారు అనుకుంటున్నాను. ఇలాగ ఫేక్ ప్రోపగండా చేసే జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యూచర్ ఉండదేమో అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.